నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి అదృష్టంగా పట్టారని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే బీజేపీ పార్టీ అక్కడ భారీ స్థాయిలో గెలవడంతో జరుగుతుంది. మన ఆంధ్రాలో గెలిచింది, అలాగే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేశారు, అక్కడ కూడా గెలిచింది. ఇక ఇప్పుడు రాబో రోజుల్లో తమిళనాడులో కూడా వెళ్ళి ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి విజయ్ పార్టీకి భారీ దెబ్బ తగలబోతుందని చెప్పేసి కొన్ని విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎలాంటి దెబ్బ? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ సినీ ఓటింగ్ అంతా కూడా ఎవరికి పడుతుందంటే విజయ్కి పడబోతా ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఉద్దేశించి, ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడితే కనుక కొంత ఓటింగ్ విజయ్కి దెబ్బ తగలడానికి అవకాశం ఉన్నట్లుగా అక్కడ రాజకీయ విశ్లేషణలు అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట. చూసుకున్నట్లయితే కనుక తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్ని నువ్వనేనన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. డిఎంకే మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఏఐఏడిఎంకే తిరిగి తమిళనాట చక్కం తిప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు విజయ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అరవ రాజకీయం అంతా తలపతి విజయ్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా తమిళనాడులో ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతేడాది తమిళనాడు మదురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తమిళ స్టైల్లో పంచికట్టుతో అక్కడ ఆకట్టుకున్నాడు. అయితే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. నాగేంద్రన్ నియోజకవర్గం ఆయన సత్తూరులో పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. సత్తూరు నియోజకవర్గంలో తెలుగు మాట్లాడే ఓటర్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీ రంగంలోకి దింపినట్లు సమాచారం. త్వరలోనే సత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతూ ఉన్నారు. మరోవైపు ఏఐడిఎంకే కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మొత్తం 297 హామీలు ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే కనుక ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఏప్రిల్ 23 జరగబోతా ఉన్నాయి. మే 4 ఫలితాలు అయితే రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి అయితే కనుక పెట్రోల్ డీజిల్ రేట్ అయితే పెరగబోతుంది. ఇదంతా ఒక సబ్జెక్ట్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే విజయ్కి అగెనిస్ట్గా మాట్లాడితే కనుక కొంతమేర అయితే విజయ్కి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్పుకోవడం అయితే జరుగుతాం.